నమస్తే. ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సభకు పోయినా, ఏ మీటింగ్ పోయినా కేసీఆర్‌ను ఉద్దేశించి గడిల పాలనను మళ్ళీ రానీయం, రాక్షసుల్ని మళ్ళీ రానీయం అని చెప్పి కేసీఆర్‌ను ఉద్దేశించి అవసరం ఉన్నా లేకున్నా ప్రస్తావన తీసి మరీ కేసీఆర్‌ను తిడుతా ఉన్నాడు. ఇదంతా ఎందుకనంటే తను ఒకటి ఫిక్స్ అయ్యిండు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ నేను కూడా ఈ 2024 నుండి 2034 వరకు అధికారంలో ఉంటా అని ఇక గుడ్డిగా ఫిక్స్ అయ్యిండు. మొండితనం, గుడ్డితనం, అమాయకత్వం అంటారు చూడు, అది రేవంత్ రెడ్డి లోపల కనబడుతుంది. అరే నాయన, మనిషి చిన్నప్పటి నుండి ఎవరైనా కలలను కనాలి. నువ్వు కన్నవు, అటో ఇటో అయింది, కేసీఆర్ పొరపాటో నీ అదృష్టమో తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయినాక నీ డేటా నువ్వు చూసుకోవాలి. కానీ ఇప్పుడు నువ్వు ఒకటి అచీవ్ చేసినావు, అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి నువ్వే. అది ఇక ఈ 5 ఏళ్ళు అయితే నువ్వే. ఇక దాన్ని ఎవరు చెరపలేరు. ఒక్కసారి ఏదైనా సాధించినాక దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది నువ్వు బట్ట బయలైపోయింది. 28 నెలల్లో 2.5 సంవత్సరాలు కాలేదు నీ పనితనం బయటపడి బట్ట బయలైపోయింది. అది దాని అభద్రతా భావం వల్ల ప్రజలందరికీ ఒక ఏమంటారు, ఒక హెల్యూసినేషన్లా క్రియేట్ చేసి నువ్వు వాళ్ళు ఉంటాను, నన్ను ప్రజలందరూ 2034 వరకు అధికారంలో ఉంచుతారు, కాంగ్రెస్ పార్టీకి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి నీది నువ్వే ఒక ఆలోచనలు ఉంటాను. అసలు రాక్షసుల్ని రానియమన్నావు. అసలు రాక్షసులు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పే ప్రజలు వాళ్ళని దించి నిన్ను అధికారానికి ఎక్కిస్తే నువ్వేం చేసినావు? ప్రజలకు వాళ్ళు చేసిన పొరపాట్లు నువ్వేం సర్ది చేసినావు? కాళేశ్వరంలో వాళ్ళు తప్పు చేసిందని ఒర్రినావు మైక్ల ముందు, మొత్తం అదే నీది. దాంట్లో ఏమైనా వాళ్ళని అరెస్ట్ చేసినావా? లేకపోతే ఒక్క అడుగన్న ముందు పడ్డారా? ఏమన్నంటే సిబిఐకి అప్పచెప్పినావు కాళేశ్వరం, వాళ్ళు చూసుకుంటలేరు అంటాను. కానీ నీ సర్వ తప్పులు ఉన్నాయి, నువ్వే ఆపుతాను ఇండైరెక్ట్గా అక్కడ ముందుకు పోకుండా. బీజేపీ సెంట్రల్ మంత్రులు నీతో టచ్లో లేరా ఆ విషయం పైన? కేసీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే నీకేం ఉపయోగం ఉండదని చెప్పి నువ్వు ఆ కాలక్షేపం చేస్తాను కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకొని. అది ప్రజలకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎవరెవరితో టచ్లు ఉన్నావు, ఏ ఎంపీలతో టచ్లు ఉన్నావు, బీజేపీ పార్టీలా బీఆర్ఎస్ పార్టీలో కొంతమందితో టచ్లు ఉన్నాడు మాకు తెలియదా? నీ అధికారం కోసం పాపం నిజమైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడతాను. నువ్వు వాళ్ళు 10 ఏళ్ళు ఓపిక పట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను బయటికి తీస్తావా అని చూస్తాలు పిట్టకు పెట్టినట్టు. నువ్వేమో ఈ మేనేజ్మెంట్లో మాత్రం నువ్వు ముఖ్యమంత్రి నిజంగా ఒప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి. ఈ మేనేజ్మెంట్ చేసుకుంటేనే నువ్వు ఉంటాను. ఇటు ఢిల్లీకి డబ్బులు పంపించుడు, ఇక్కడనేమో బీఆర్ఎస్కు కొట్టినట్టు చేసుడు, కానీ నొప్పి లేకుండా కొట్టడం అన్నట్టు. నువ్వు కదా అసలైన రాక్షసునివి. ఆ రాక్షసులను రానియం అంటే నువ్వు అసలైన రాక్షసునివి. వాళ్ళు పేపర్ లీకులు చేసిళ్ళు, కాళేశ్వరంలో కమిషన్లు దోసుకున్నారు, ధరణి పేరు మీద భూములు దోసుకున్నారు, నిరుద్యోగులకు గోస పుచ్చుకున్నారు, రైతులకు ఇబ్బంది పెట్టిర్రు. మరి నువ్వేం చేసినావు? రైతులను ఆదుకున్నావా? రైతు భరోసా చక్కగా ఇచ్చినావా? రుణమాఫీ చేసినావా? నిరుద్యోగులకు 2 లక్షల నోటిఫికేషన్ వేసినావా? వేయలే. కాళేశ్వరం మీద ఏమైనా అరెస్ట్ చేసినావా? చేయలే. E1 కార్ రేసు F1 కార్ రేస్ అన్నావు, అదేటు బాయ్? ఏమైనా అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడే ఆ 4 నెల రోజులు నడిపిస్తావు. కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ చుట్టూ బిగిస్తున్న ఈడీ, ఇవి హెడ్లైన్స్ కోసమే నువ్వు కొందరు ఇప్పుడు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ పేపర్లతో కుమ్మక్కై మేనేజ్ చేస్తానో తప్ప నిజంగా మరొకసారి నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఏం పనులు చేస్తలేవు. హైడ్రాన్ తెచ్చినావు ఆ రంగనాథుని పెట్టి, హైదరాబాద్ మొత్తంలో పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినావు, మూసి చుట్టుపక్కల ఇప్పుడు కూలగొడతావు, మొన్నటికి మొన్న వెలుగు మట్లలో కూలగొట్టినావు. ఏమైనా ఉపయోగం ఉన్నదా రేవంత్ రెడ్డి? ఎన్నెన్నో డబ్బున్న వాళ్ళందరి ఆ చెరువులలోనే ఉన్నాయి ఫామ్ హౌస్లు, వాళ్ళ జోటికి మాత్రం అస్సలు పోలే. నువ్వు ఎట్లా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుతా అనుకుంటానో, మళ్ళీ 2034 వరకు ఎట్లా ఉంటామని? నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చావు, 2 లక్షల ఉద్యోగాలని నువ్వే చెప్పినావు, 16,000 ఉద్యోగాలు ఇచ్చినా అసెంబ్లీలో నువ్వే చెప్పినావు. రైతులకు ఏం లేదు. ఆర్టీసీ 90% అయింది, ఏది ప్రభుత్వంలో విలీనం, అది చేయలే. ఆ 10% చేయ శాతం అయితే లేదు. ఆశా వర్కర్లు కూడా పాపం, వాళ్ళు కూడా మహిళలు వచ్చి నీ మీద ధర్నా చేసిళ్ళు, జీతం పెంచుతా, వాళ్ళకి 18,000 ఇస్తాను నెలకు. ఏమై అది అట్లేమో. ఇవన్నీ ఉన్నాగా నువ్వు కాదా రాక్షసునివి? ఒకప్పుడు కేసీఆర్ రాక్షసుడు అయితే ఇప్పుడు నువ్వు ఇంకా పెద్ద రాక్షసునివి కదా. ఒక్క అభివృద్ధి పదం అని చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తాను, ప్రతి విద్యార్థి మీద 1,08,000 ఫీజు ఖర్చు చేస్తా అంటాను. ఆ ఖర్చు చేసే బదులు అది ఆ విద్యార్థి అకౌంట్లో, వాళ్ళ అమ్మ నాన్న అకౌంట్లోనో వాళ్ళ అకౌంట్లోనో అయ్యి మంచి ప్రైవేట్ స్కూల్ కన్నా పోతాడు. ఇవన్నీ ఉండగా ప్రతి సభల కేసీఆర్ను రానియం, బీఆర్ఎస్ను బొంద పెడతాం, రాక్షసులను చంపేద్దాం, గడిల పాలన కూల్చేద్దాం. నీది నువ్వు చూసుకో రేవంత్ రెడ్డి. ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది, నువ్వు పనిచేయి. ఈ 2.5 ఏళ్ళు నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో, నీ పాలన మీద దృష్టి పెట్టు. ఏమైనా మంచి పనులు చేయి.
మంచి పనులు చేస్తే జనాలు ఆటోమేటిక్గా గెలిపిస్తారు. ఏదో బండ గుర్తుగా ఆయన 2 సార్లు గెలిచిండు, మేము కూడా 2 సార్లు వస్తామంటే కాదు. కేసీఆర్‌ని అడ్డం పెట్టుకొని కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు భూములు దండుకున్నారని చెప్పి నీకు అధికారం అప్పచెప్తే నీ చుట్టూ కూడా అదే కోటరీ కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకరు, పొంగులేటి శ్రీనివాస్ కొడుకు వీళ్ళందరూ ఏం చేస్తారు? భూములే గుంజుకుంటారు కదా. ఇక మీకు ఇంకో ప్రజలు సామాన్య ప్రజలకు ఎవరికన్నా రేవంత్ రెడ్డి మంచిగా పాలన చేస్తాడు అంటే అమ్మ నా బూతులు తిడతారు. అది తెలుసుకో రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకు. వాళ్ళు 10 ఏళ్ళు చూసి మంచి పనులు చేద్దామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ ముందు తొడగొట్టి మరి కడుపు చంపుకొని రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని బొందబెట్టుకుంటా, కార్యకర్తల్ని బొందబెట్టుకుంటా, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీనే బొందబెడతారు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ రాక్షసులు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. మరి రేవంత్ రెడ్డి మంచోడా? మీరే చెప్పండి. అయితే ఆ రాక్షసుడు పోతే ఈ రాక్షసుడు వచ్చుడు మనకేమైనా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గడ్డకి ఏమైనా ఉపయోగమా? అందుకే తెలంగాణలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ, విద్యార్థుల రాజకీయ పార్టీ వచ్చింది. యువతతోటి, చదువుకున్న వాళ్ళతోటి మన పార్టీ ప్రారంభమైంది. ప్రజలారా, ఇట్లాంటి నాయకుల్ని బొందబెట్టాలంటే చదువుకున్నోడు, సామాన్యుడు రాజకీయంలోకి రావాలి. అందుకే ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది. మాకు తోడుగా పార్టీలో మీరు జాయిన్ కావాలి, మీరు నిల్చోవాలి, మనందరినీ ప్రజలు గెలిపిస్తారని తెలియజేస్తూ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు శ్రీ సునీల్ అన్న గారి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ సమస్యలు ఉన్నా, మీరు పార్టీలకు రావాలన్నా, లేదా మీకు వేరే పార్టీ నుండి, వేరే అధికారుల నుండి సమస్యలున్నా అన్నీ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ ఎలక్షన్ వచ్చినా విద్యార్థుల రాజకీయ పార్టీ మీ బ్యాలెట్ బాక్స్ ముందు ఉంటుంది. మీరు దయచేసి విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాటు గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాటు గుర్తుకే మన ఓటు.